వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అందరి ద్రాక్ష పుల్లన అంటారు, కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం రాజ్యసభ సీటు అందకపోయినా సరే కోట్లాడైనా సాధించాలి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఉన్నవి 2 సీట్లు, ఆశావాహులు మాత్రం అరడజనుకు పైనే. ఒకవైపు ఢిల్లీ పెద్దల ఒత్తిడి, మరోవైపు రాష్ట్ర నేతల పట్టుదల వెరసి గాంధీ భవన్లో ఇప్పుడు రాజ్యసభ రాజకీయం సెగలు పుట్టేస్తుంది. మరి ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? అసలు హైకమాండ్ లెక్కలేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపు, గురి రాజ్యసభ సీటు వైపు. గాంధీభవన్ నేతలకు మాత్రం ఈ సీట్లు తేనె కన్నా తీపిగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఆ 2 స్థానాలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఒక సీటు ఢిల్లీ పెద్దల కోటాలోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంటే, 2వ సీటు కోసం రాష్ట్ర నేతల మధ్య కుర్చీలాట మొదలైంది. తెలంగాణలో అధికార పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలైన సవాల్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక రూపంలో ఎదురవుతోంది. అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఖాళీ అవుతున్న 2 స్థానాలను కాంగ్రెస్ సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య సయోధ్య కుదర్చటమే ఇప్పుడు ముఖ్యమంత్రికి, అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ 2 సీట్లలో ఒకదాన్ని జాతీయ స్థాయి నాయకత్వానికి కేటాయించడం దాదాపు ఖాయమైంది. ముఖ్యంగా ఏఐసిసి వర్కింగ్ కమిటీలో కీలకంగా ఉండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఒక అగ్ర నేతను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం భావిస్తోంది. ఇది రాష్ట్ర నేతల్లో కొంత అసహనానికి గురిచేస్తున్న పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. మిగిలిన 1 సీటు కోసం రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు, కీలక సమయంలో పార్టీ మారిన వారు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న విధేయులు ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే వ్యక్తి అభిషేక్ మను సింఘ్వి. కేవలం జాతీయ నేతగానే కాకుండా సుప్రీంకోర్టులో పార్టీకి సంబంధించిన కీలక కేసులను వాదించే మేధావిగా ఆయనకు గుర్తింపు ఉంది. రాహుల్ గాంధీ అనర్హత వేటుపడిన సమయంలో గాని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితుల్లో గాని సింఘ్వి పాత్ర అమోఘం. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన తర్వాత ఆయన్ను ఎలాగైనా పెద్దల సభకు పంపాలని సోనియా, రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకోసం సురక్షితమైన స్థానంగా తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి జాతీయ స్థాయిలో సింఘ్వి వంటి వారి అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్లో గట్టిగా వినిపించే గొంతుక కోసం అధిష్టానం చూస్తోంది. తెలంగాణ నుంచి సింఘ్విని పంపడం ద్వారా అటు పార్టీ ప్రయోజనాలను, ఇటు చట్టపరమైన రక్షణను కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర నేతలను ఎలా బుజ్జగించాలో అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ సింఘ్విని ఎంపిక చేస్తే రాష్ట్రంలోని సామాజిక వర్గాలను సంతృప్తి పరచడానికి నామినేటెడ్ పదవులు లేదా ఇతర కేబినెట్ విస్తరణలో ప్రాధాన్యత ఇస్తామనే హామీ లభించే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఎంపీ సీటు రానివారు, ఎమ్మెల్యేగా అవకాశం దక్కనివారు ఇప్పుడు రాజ్యసభపై కన్నేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి రక్తం చిందించామని, సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ లేదా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఢిల్లీ నేతలకు ఇస్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకమాండ్కు విన్నవిస్తున్నారు. మరో స్థానం కోసం ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవే. సుదర్శన్ రెడ్డి ఇటీవల ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అనుభవం పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఈసారి పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నారు. మధు యాష్కీ గౌడ్ రాహుల్ గాంధీ కోటరీలో సభ్యుడిగా గుర్తింపు ఉన్న మధు యాష్కీ గౌడ్ బీసీ కోటాలో తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. కె కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే తిరిగి అదే స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. వి హనుమంతరావు పార్టీ విధేయుడైన సీనియర్ నేత విహెచ్ కూడా రేస్లో ఉన్నారు. అవకాశం ఇస్తే పార్లమెంట్లో పార్టీ గొంతుకను వినిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక
ఇక్కడ అర్హత కంటే సమీకరణాలే కీలకం. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం, మరోవైపు బీసీ సామాజిక వర్గం మధ్య సమతూకం పాటించడం అధిష్టానానికి కత్తిమీద సామె. అటు ఢిల్లీ పెద్దల ప్రయోజనాలు, ఇటు రాష్ట్ర నేతల ఆకాంక్షలు, ఈ రెండిటి మధ్య సమన్వయం కుదర్చడం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్షగా మారింది. రాజ్యసభ బరిలో ఉన్నది దిగ్గజాలే, కానీ దక్కేది మాత్రం ఇద్దరికే. పెత్తనం ఒకరిది, చాకిరి మరొకరిది అన్నట్టు కాకుండా అందరినీ సంతృప్తిపరిచేలా హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి సింఘ్వీకి దారి దొరుకుతుందా, లేక స్థానిక నేతలకే పట్టం కడతారా? వచ్చే కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.